వెల్కమ్ టు ఈశ్వసార్ క్లాసెస్. నేను మీ ఈశ్వసాన్ని. ఈ బోర్డు మీద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ని మీరు 20 సెకండ్ల లోపు మీరు ఆన్సర్ చేయగలిగితే మీలో కాంపిటేటివ్ సామర్థ్యం పుష్కలంగా ఉన్నట్లే. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు 20 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ చేయగలిగితే నిజంగా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో మెరుగైనటువంటి సామర్థ్యం కలిగి ఉన్నట్లే. ఇప్పుడు నేను ఇక్కడ టైమర్ అనేది సెట్ చేశానండి. ఈ టైమర్ ప్రకారం 20 సెకండ్ల లోపు మీరంతా కూడా ఆన్సర్ చేసి చాట్ బాక్స్ లేదా అక్కడ మెసేజ్ రూపంలో మీరు ఆప్షన్స్ మీరు పెడితే నిజంగా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ సామర్థ్యం అనేది మెరుగ్గా ఉన్నట్టుగానండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యా, టైమ్ అప్. ఇప్పుడు చూడండి, దీని క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి మనం చూద్దాం. మీరందరూ కూడా చాట్ బాక్స్లో ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా చేయాలండి. దీనికి మించినటువంటి డెప్త్ ఎసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ కానీ, అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అలాగే సరైనవి సరికానివి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఎగ్జామ్లో ఏ తప్పు చేయకుండా తడబాటు లేకుండా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి వీలుంటుందండి. సో దీన్ని చూడండి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు అయింది? వెన్ వాజ్ ది సపరేట్ ఆంధ్ర స్టేట్ ఫార్మ్డ్ అని చెప్పేసి అడిగామండి. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడు అవతరించిందమ్మంటే మద్రాసు నుంచి మనకి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. 1953 అక్టోబర్ 1. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే ఆంధ్ర రాష్ట్ర సాధన ధ్యేయంగా 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది. ఈయన యొక్క దీక్ష ఫలితంగా ఈయన మరణించిన తర్వాత 1953 ఫిబ్రవరిలోని కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 1953 ఫిబ్రవరిలో ఏర్పాటు చేస్తే 1953 మార్చిలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ ఏకసభ్య కమిటీ అండి. ఈ కమిటీ యొక్క నివేదిక మేర 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ వీడియో నచ్చితే కనుక నా యొక్క ఈశ్వసార్ క్లాసెస్ అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వసార్ క్లాసెస్ అనే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈశ్వసార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.